డిబేట్లో మీరు చూస్తే డిబేట్లో మీరు దర్గా చిన్న పైల్వాన్ గారు కూర్చున్నారు, కానీ గోల్డ్ మ్యాన్ సూర్యాబాయిది ఎందుకు తీసుకున్నారు చెక్కింగ్కి? వాళ్ళు ఆయనది తీసుకొని చెక్ చేయడం. ఇది ఆ మధ్యలో అయినది ఏదో అంటే రియల్ గోల్డ్ కాదు, కొద్దిగా మిక్సింగ్ ఉంది. తనేమంటుంటే రియల్ గోల్డ్ కాదు అలా అని చెప్పేసి నేను ఏదో మన సిల్వర్కి నేను గోల్డ్ కోటింగ్ కొట్టలేదు, బట్ ఒరిజినల్ గోల్డ్ దాన్ని ఏమంటారు పైన ప్లేట్ ఉంది, పైన ప్లేట్ పెట్టుకున్నాడు, కింద సిల్వర్ ఉంది. అసలు ఆయన ఫోన్ నెంబర్ మీ ఫోన్లోనే తీసుకున్నారా? అలా ఏం లేదు. అందరు పెద్దవాళ్ళ ఫోన్ నెంబర్లు చిన్నవాళ్ళు అందరూ ఉంటాయి నా దగ్గర. ఓకే, అలా ఏం లేదు. ఎంతమంది ఫోన్ నెంబర్లు తీసుకుని మీ ఫోన్లో నుంచి ఆ రోజు? ఫోన్ నెంబర్స్ ఏం తీసుకోలేదు. అలా ఇప్పుడు నేను థర్స్డే ఈవినింగ్ నన్ను కస్టడీకి తీసుకొని ఫ్రైడే నేను ప్రోగ్రామ్ తీసుకుని సాటర్డే వచ్చాను. తన మండేనో ఏదో వచ్చింది అనుకుంటా. ఓకే, మండే వచ్చింది ఆయన టాపిక్, అంటే అప్పటికే 3-4 days అయిపోయింది. మీ ఫోన్లో ఎక్కువగా ఆయన ఫొటోస్ ఆయన వీడియోసే ఉన్నాయి? అలా లేదు. అయితే తను తిరుపతి వెళ్ళే ముందు మన దగ్గరికి వచ్చాడు, తిరుపతి అయ్యాక ప్రసాదం ఇవ్వడానికి వచ్చాడు. ఓకే, అంతే. చూడండి మామూలుగా మీకు లేటెస్ట్గా అవే ఉన్నాయి, అంటే ఇన్స్టాలో అవే ఉన్నట్టున్నాయి అంతే. తర్వాత ఆయన మీకు కాల్ చేయడం కానీ ఏమన్నా? రొటీనే మామూలుగా అన్న ఉన్నారా వస్తున్నా అని అనడం అంతే. రండి సూర్యాబాయి ఉన్నాను నేను. ఓకే, డిబేట్లో ఏం జరిగింది అయితే? ఇంకా ఆయనదే చెక్ చేస్తారు మేబీ? మా అందరూ చెక్ చేస్తారు. చెక్ చేస్తుంటే అని చెప్పాను లాస్ట్ 3 months బ్యాకే నేను లోన్ తీసుకున్నాను దానిపైన, చెకింగ్ అవసరం లేదు అని అటు ఊరికి. కానీ మీది కూడా చెక్ చేసినారు? మీది నాది ఇక్కడే కదా, నాది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయింది, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయింది. సో అలా వార్తలు రావడం వెనకాల మీ పైన కూడా ఏదైనా కుట్ర జరుగుతుంది అనిపించిందా? అంటే కుట్ర మీ ప్రతిష్ట దిగజార్చే కొన్ని ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ అవన్నీ వేస్ట్. ఎందుకంటే ఇలా ఉందంటే మనం సిస్టమేటిక్ ఉన్నాం అనుకుంటే మనం ఎవరి గురించి మంచి ఆలోచించాలి, చెడు ఆలోచిస్తే మనం భయపడాలి. నా దగ్గర అలాంటిది ఉండనే ఉండదు. పాస్ట్ 10 years నుంచి నేను చెప్తున్నాను కదా, నేను ఒకరిని రానను. నా దగ్గర స్టాఫే 11 people ఉంటారు. 11 ముగ్గురు డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటారు. జనరల్గా డ్రైవర్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. నేను ఎవరిని పేరు పెట్టి పిలుస్తాను. ఈవెన్ మా అబ్బాయిని అంటే నేను అంకుల్ అన్నానే అనిపిస్తాను, చెప్తాను రానొద్దు, రా అనిపించుకోవద్దు. ఆ టైప్ నా మెంటాలిటీ. రైట్. సో నాకు ఇప్పుడే ఒక కామెంట్, అంటే ఒక మెసేజ్ వచ్చింది, నరేష్ బ్రో ఒక క్వశ్చన్ అడగమని. ఓకే, 11 వరకు కొండ విజయ్ కుమార్ గారు 11 వరకు పూజలు చేస్తే సెటిల్మెంట్లు లేకపోతే బెదిరింపులు అన్నీ ఎప్పుడు చేస్తారు, ఏ టైంలో చేస్తారా అని? చూడండి మీరు, అంటే నేనన్నా మీరు ఎప్పుడైనా సీక్రెట్గా ఏమంటారు చేయండి. ఓకే, 11 వరకు అంటే నాది ఒక 1 hour పూజ ఉంటుంది. రైట్. దాని తర్వాత ఏంటంటే చెప్పాను కదా LLB క్లాసెస్ ఉన్నాయి, 1/2 hour 1 hour చదువుకోవాలి. ఇంకా పబ్లిక్ వచ్చే వరకు మళ్ళీ మనం వెళ్ళలేము. ఇప్పుడు 1 ఉంటుంది. ఫంక్షన్స్ అప్పుడైతే నాకు మెయిన్ ఇప్పుడు చూడండి ఎల్లుండి 12th రోజు నాకు 8 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఓకే, 12th రోజు అవన్నీ అటెండ్ అవ్వాలి. ఒక్కొక్క పెళ్లి దగ్గర 1/2 hour అంటే 4 గంటలు పోవాలి, ప్రయాణం చేయాలి. సెల్ఫీలు అని కాదు కానీ అది పిక్చర్స్ అట్లా తీసుకోవడం, వాళ్ళు తీసుకోవడంలో వాళ్ళు ఆనందం పొందుతారు, నేను తీసుకోవడం నాకు కూడా ఆనందం అనిపిస్తుంది. ఓకే, మామూలుగా మీ వీడియోలు చూస్తున్న ఫుడ్ డొనేషన్ కానీ సోషల్ వర్క్ వీడియోలు కానీ ఇలాంటివి కూడా చూస్తుంటాం. రీసెంట్గా మీరు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు, మజ్జిగ పంపిణీ. రీసెంట్ కాదు, 10 years అవుతుంది. ఓకే, ఈ ఎండాకాలం ఈసారి అంతే సమ్మర్లో ఓపెన్ చేస్తాం. రైట్, 10 years నుంచి చేస్తాం. విజయ్ కుమార్ గారిది ఇదే అంటారా? కొండ విజయ్ కుమార్ది కనబడేటైనా హిడెన్ సంబంధించి వేరే ఇంకొకటి ఉందా, ఇంకో యాంగిల్ ఉందా? హిడెన్ అంటే ఇక మార్నింగ్ అవర్స్ మంచిగా స్విమ్మింగ్ చేస్తాను, వర్కౌట్ చేసుకుంటాను, ఈవినింగ్ అయితే తొందరగా పడుకుంటాను, అంతే, ఇంకేం లేదు. ఇవే హిడెన్, వేరే ఏమి లేదు. అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ అయితే మంచి పార్టీలు అయితే మంచి డాన్స్ చేస్తాను, పాటలు పాడతాను. సిటీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మీకు క్లోజ్? పొలిటీషియన్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తక్కువ. నాకు మీలాంటి వాళ్ళు చాలా క్లోజ్. నేను ఇక అంటే పెద్దవాళ్ళ దగ్గర కూర్చునే కన్నా సెకండ్ రోనే నాకు ఇంట్రెస్ట్. ఓకే, ఫస్ట్ రో డయాస్ కన్నా, డయాస్ కంటే ఫస్ట్ రో కంటే సెకండ్ రో థర్డ్ రోనే నాకు ఇంట్రెస్ట్. విఐపీ లాగా ఉండాలని ఉండదు. ఎందుకు చాలా మంది వచ్చిండొచ్చు, సినిమాలు తీయండి, డబ్బులు పెట్టండి. వచ్చారు లాస్ట్ టైం ఢిల్లీ ముంబై నుంచి, ఇక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చారు. ఓకే, మీరు నార్త్ గెటప్ ఉంటుంది కదా, మీరు మొత్తం అక్కడ నుంచి వచ్చినారు. అందుకే వాళ్ళు కాల్స్ చేశారు, వచ్చారు, నమ్మన్నారు, లంచ్ చేయించి నా పరిస్థితి నా సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అర్థం చేసుకుని అంతకుముందు అయితే ఫోన్స్ చేసి ఇది అది అని. కొండ విజయ్ కుమార్ అన్న పేరు మారుమ్రోగుతుంది అంటే సోషల్ మీడియా కారణమేనా? ఇంత మారుమోగడం అనేది సోషల్ మీడియానే కారణం. అసలు అనుకోని పబ్లిసిటీ వచ్చిందంటారా? పబ్లిసిటీ ముందు నుంచే కొద్దిగా పర్లేదు, ఉన్నంత వరకు అయితే. నేను అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరున్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళు నాకు ఎప్పుడన్నా నేను కనిపిస్తే వీళ్ళు నాకు హలో అనే అవకాశం ఇయ్యను. అన్న నమస్తే అన్న, హలో తమ్ముడు బాగున్నావు అని నేనే చేయాలి. మీరే ఫస్ట్. అలాంటి వాళ్ళు నన్ను ఎందుకు మర్చిపోతారు చెప్పండి? మామూలుగా అది చాలు, గుండెల్లో ఉండిపోతాం మనం. ఓకే, సో మీరు అన్నారు 2019 నుంచి గోల్డ్ వేసుకోవడం స్టార్ట్ చేసిన అన్నారు. నార్మల్గా ఇంత గోల్డ్ వేసుకోవడం అంటే ఇంత డబ్బు ఎట్లా వచ్చింది? ఆ టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉందా?
మీ లైఫ్లో యాక్చువల్లీ నేను ఇంతకుముందు చెప్పాను కదా బిజినెస్ అప్పుడు చేసామని. నేను 2016 నుండి కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ ఎలాంటి కన్సల్టెన్సీ? నా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, Okay. ఈవెంట్స్, లేబర్ లైసెన్స్, సప్లై, స్టేషనరీ అవి చాలా పెద్దవి ఉంటాయి. ఓకే మోరో నేను నేషనలైజ్డ్ బ్యాంక్స్, జాతీయ బ్యాంకులకు నేను లోన్స్ ఇప్పిస్తాను. ఓకే దాంట్లో నాకు మంచి కమిషన్స్ వస్తాయి, పెద్ద లెవెల్లో చేస్తాను నేను. ఓకే అండ్ బాలాజీ కన్స్ట్రక్షన్స్ అని నా సపరేట్ ఫారం ఉంది, దాని ద్వారా మీ సొంత కన్స్ట్రక్షన్స్. సో మీరు నెలకు ఒకసారి తిరుపతికి వెళ్ళొస్తారా? ఖచ్చితంగా ప్రతి మంత్? అంటే ఖచ్చితంగా మీన్స్ ప్రయత్నం చేస్తున్నా. భగవంతుడు మన వెంకటేశ్వర స్వామి ఏంటంటే ఆయన పిలుపు ఉంటేనే కానీ దర్శనానికి ఎవరు వెళ్ళలేరు. ఓకే 4 years నుంచి అయితే నేను రెగ్యులర్ వెళ్ళే వాళ్ళకి కూడా మీరు లెటర్లు ఇస్తుంటారంట, నిజమేనా? లెటర్లు అంటే కొద్దిగా నేను డోనర్ ఉంటాను, వాళ్ళు డోనర్ లెటర్లు ఇస్తాను. డోనర్ లెటర్ ఇస్తారు. ఓకే మీరు ఇచ్చే లెటర్లో ఫ్రీ దర్శనం చేసుకొని రావచ్చు. డోనర్ లెటర్ కాబట్టి దర్శనం చేస్తాను. ఓకే ఎంత డొనేట్ చేస్తుంటారు మీరు? అంటే మంత్లీ ఉంటుందా, ఇయర్లీ ఉంటుందా తిరుమల శ్రీవారికి? నాకు వచ్చే దాంట్లో ప్రాఫిట్లో చేసేస్తాను. ఓకే స్వామి ఆశీస్సులు మీ పైన ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ మీ సోషల్ మీడియాలో, మీ ఇన్స్టాలో కొన్ని వీడియోస్ చూస్తే 20 రూపాయల నోట్లు ఇచ్చే వీడియోలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అది పబ్లిసిటీ అనుకోవచ్చా? ఇప్పుడు 10 రూపాయలు టీకి అడిగిండు ఆయన నన్ను. ఓకే 20 రూపాయలు ఇస్తే ఆయనకు సక్సెసే కదా, ఆయన హ్యాపీ. కానీ ఒకటే చాలా ఇచ్చిన 4-5 ఇచ్చిన 4-5 అట్లా ఇచ్చాను. 4-5 ఇట్లా. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ తను ఉప్పల్ నుంచి వచ్చాడు హ్యాండిక్యాప్. తను ఏదో జొమాటోలో చేస్తుంటే నాకు ఎంప్లాయ్మెంట్ తగ్గిందన్న, నేను డిస్పోజల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ కొంటాను, నా ఫ్యామిలీతో చేయించుకుంటాను అన్నాడు. ఇట్లా నేను వస్తూ బయట నిల్చున్నాడు. ఓకే 5,000 ఇచ్చాను. ఏదైనా ఏదో నేను అది ఇంట్రెస్ట్ ఉంటే పబ్లిక్ లైక్ చేస్తారా చూస్తారా అనేది తర్వాత విషయం. సరే అనేవాళ్ళు ఉంటారు. విపరీతంగా వ్యూస్ కూడా పోయినాయి. అవి ఏది అంటున్నా, మీరు కార్లో కూర్చొని 20 రూపాయల నోట్లు బండిల్ లెక్క పెట్టి అది అంటే మనస్ఫూర్తిగా చేసే ఏ పనైనా పబ్లిక్కి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సపోజ్ మన దగ్గర మన దురంధర్ మూవీ వచ్చింది, అందరికి నచ్చింది, కొందరికి అస్సలు నచ్చలేదు, కొందరు చూడలేదు. అట్లా ఏ పిక్చర్ అయినా ఏదైనా సరే అందరికి నచ్చాలని ఏం లేదు. అట్లని చెప్పి నా వల్ల ఎవరికైనా ఇబ్బంది అయితే మాత్రం అలాంటివి ఉంటే నేనే మానుకుంటా. ఇబ్బంది పడే పని మాత్రం నేను ఏది చేయను. ఓకే అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలాంటి వీడియోలు వద్దులే పెట్టడం అని చెప్పేసి? అన్నారు వెల్ విషర్స్ కొందరు అన్నారు. చిన్న చిన్న హెల్ప్ చేసి కూడా పెట్టుకుంటాడు వీడియోలు అనే వాళ్ళు. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు పేపర్లో, చారణకు బారణ అన్నట్టు. చారణకు బారణ కాదు, సరే మన పెద్దవాళ్ళు గవర్నమెంటే ఇస్తుంది, చేసే సర్వీస్ సైలెంట్ చేయాలి, నలుగురు తెలిస్తే వాళ్ళు చేసేది మంచి అనేది తెలుస్తుంది అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్. కానీ అట్లాంటి మీరు అంటారు నజర్, ఇప్పుడు నేను 2000 పీపుల్కి ఒక్కరు తక్కువ ఉంటారు మా దగ్గర లంచ్కి. రైట్ ఎవ్రీ సాటర్డే నేను 20 రూపీస్ ఇచ్చేది, దానికి పెద్ద అందరూ రొటీన్ కదా అని ఈ 20 రూపీస్ని బాగా లైక్ చేస్తాను. రైట్ అట్లని చెప్పి నేను అది మానేసి ఇది ఇచ్చుకుంటూ కూర్చోలేను కదా, దేని దాన్నే ఉంటుంది. సో మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తేప్పుడు ఎంత డబ్బులు క్యారీ చేస్తారు ఎవ్రీడే? ఒక న్యూ కరెన్సీ అయితే ఒక బెండిల్ పెట్టుకుంటా. అంటే ఒక 50,000 పెట్టుకుంటారా క్యాష్? లేదు 50 రూపీస్ ఒకటి, 20 రూపీస్. ఓకే అవి పెట్టుకుంటారు. మీ ఖర్చులకు ఎంత పెట్టుకుంటారు? ఖర్చులకి మాక్సిమం డైలీ ఖర్చులు ఎంత ఉంటాయి కొండ విజయ్ కుమార్వి? ఏముంటుంది సార్, అంత రొటీనే ఉంటాయి, అందరికి ఉన్నట్టే ఉంటాయి. బయట చెప్పాను కదా, తినేది ఉండదు, తాగేది ఉండదు, ఏమి ఉండదు. కానీ ఎమ్మడున్న వాళ్ళకి కూడా మా వాళ్ళే ఉంటారు, నా సోషల్ మీడియాతో డ్రైవర్, ఇంకోతను ఫాలోవర్, ఇక ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వస్తారు. ఓకే మీరు పార్టీలు ఇవ్వడం ఇవన్నీ ఏమి ఉండయా? జీరో, అసలు పార్టీలు ఇవ్వడం అనేది ఉండదు. ఫామ్ హౌస్ పార్టీలు, నాన్ వెజ్ పార్టీలు, మందు పార్టీలు వాటికి చాలా దూరం. కానీ మీలాంటి వాళ్ళకు, గ్యాంగ్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇలాంటి మంత్లీ ట్వైస్ ఇలాంటివి ఉంటుంటాయి. మా లయన్స్ క్లబ్ టీం ఉంటుంది, ఎప్పుడన్నా మంత్లీ వన్స్ ఒకసారి మేము కిట్టి పార్టీ లాగా పెట్టుకుంటాం అంతే. అది 2-3 months అయింది, అది ఒక్కటే. నాన్ వెజ్ తింటారు కదా మీరు? నాన్ వెజ్ లేదు, లింగాయట్లు తినరు. ఓకే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.